ఎదుటి వాళ్ళు వేసుకున్నారు. అవునా, మనకంత భాగ్యం ఎప్పుడు వస్తుందో ఏమో. అన్న చెల్లెలకి వాళ్ళ నాన్న బంగారు గొలుసులు కొనిచ్చారంట. అవును, నేను కూడా విన్నా. చాలా బాగున్నాయంట కదా, లావుగా కూడా ఉన్నాయంట కదా. ఒకటి వచ్చి 5 లక్షలు అంట. అమ్మో, వచ్చారమ్మా బైబిల్ పట్టుకొని. వీళ్ళకేం పని, ఎప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంటారు. మన ఇద్దరు చూడు ఎన్ని పనులేని పనులు ఉన్నాయో. నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తాను. సరే బాయ్. అక్క, ఈ రోజు ప్రార్థన బాగా జరిగింది కదా? అవును చెల్లి, చాలా బాగా జరిగింది. అవునక్క, మర్చిపోయాను, ఈ రోజు మీ ఇంట్లో ప్రార్థన కదా? అవును చెల్లి, నాకు చాలా పనులు, నేను చాలా మందిని పిలవాలి. నువ్వు కూడా తొందరగా తయారై వచ్చే ప్రార్థనకి. సరే అక్క. బ్రౌనీ బ్రౌనీ, ఏంటి ఇలా వచ్చారు, చెప్పండి. ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది, మీతో పాటు మీ పిల్లల్ని కూడా తీసుకురామండి. ఏంటి, నేను అక్కడే రాను, నాకు చాలా పనులు ఉన్నాయి. ప్రార్థనకి రావచ్చు కదా బ్రౌనీ? ప్రార్థనకి రావాలా? వంటలు ఎవరు చేస్తున్నారు? భోజనాలు ఉన్నాయా లేదా? మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తారు. ఉన్నాయి బ్రౌనీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంతకీ వంట ఎవరు చేస్తున్నారు తెలుసా? మన సునీల్ అన్నే. సునీల్ అన్న అయితే అర్థం తీసుకోకూడదు. ఇంతలా పెట్టినట్టున్నావుగా, నీ కోసం వస్తాను. సరే. గౌరక్క, గౌరక్క, ఏంటి కార్తీక దీపంలో దాదాబాబు వంట లెక్క మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చేది నేను సీరియల్ బాబు. ఇంకా ఏంటో ఇది సీరియల్ అంటే మమ్మల్ని కూడా మర్చిపోయేలా ఉంది. హనీ హనీ, ఏంటక్క? ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది, నువ్వు తప్పకుండా రావాలి ప్రార్థనకి. యేసుక్రీస్తు ప్రార్థన నాకు తెలియదా ఏంటి? మా ఇంట్లోనే యేసుక్రీస్తు ఉంటారు. దేవదూతలన్నీ మా ఇంటి చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. తెలియదా ఏంటి? నాకు తెలిసిన నీ ప్రార్థన ఎలాంటిది? ఏంటక్క? ఏం లేదు అక్క, ప్రార్థనకి రమ్మని అంటున్నాను. సరేలే, ఇంతలా బ్రతిలాడుతున్నావు కాబట్టి వస్తా. సరే. బ్రౌనీ బ్రౌనీ, ఏంటి అని? ఇంటి వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉందంట కదా, వస్తున్నావా? వస్తున్నా. పాపం చాలా బాగా బ్రతిలాడింది, వెళ్ళకపోతే బాగోదు కదా అని వస్తున్నా. అవును, నన్ను కూడా చాలా బాగా బ్రతిలాడింది. నీకు ఇంకొక విషయం తెలుసా? ఇంట్లో భోజనాలంట. అవునా? వంటలు చేసేది మన సునీల్ అంటనే. అయితే దేశాలు భరతనాట్యం ఆడాల్సిందే. భరతనాట్యం ఏముంది, కూచిపూడి, కథాకారులు. అయితే 3 రోజులకి సరిపడా తినేయాలి. తొందరగా రెడీ అయ్యి వచ్చే ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే బాయ్. అబ్బా, ఏంటో లేనిపోయిన రోగాలన్నీ నాకే వస్తున్నాయి. ప్రసన్న ప్రసన్న, చెప్పక్క, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది, నువ్వు తప్పకుండా రావాలి ప్రార్థనకి. నేను రాలేదు, నాకు అసలు అంతా బాగాలేదు. ప్రార్థనకి రావచ్చు కదా, నీ నీసం మొత్తం పోతుంది. ప్రార్థన అంటేనే నీసం కాదక్క. ప్రార్థనకి మన పాస్టర్ వస్తారు, ప్రార్థన చేయించుకుంటే నీ నీసం మొత్తం పోతుంది. సరేలే, అన్ని చూసేసాం కదా, ఇది కూడా ట్రై చేద్దాం. సరే, వస్తా అక్క. కూర్చోయి మధ్యలో కూర్చోయి. పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు వందనాలమ్మా, పాటలు పాడుకుందాం. పాడబారా? స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, నిలబెట్టు వాడవు, గణపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నిలాచి జయమించు వాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ
కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. పచ్చిగల తోటలలో ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కంగారు పడకండి. యెహోవా నామమున సంపూర్ణ స్వస్థత కలుగును గాక. అమ్మ, ప్రార్థనకి రావడానికి నేను ఎప్పుడూ సాకులు వెతకను. టైంకి వచ్చేస్తాను. అమ్మో, నేను కూడా ప్రార్థన చేసుకోకుండా టైం వేస్ట్ చేయకుండా చర్చికి కూడా టైంకి వస్తాను. నేను కూడా ఎక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పకుండా దేవుని సన్నిధికి వస్తాను. ప్రార్థన చేసుకుందాం. చర్చికి రావడానికి సాకులు చెప్పకుండా దేవుని సన్నిధికి వస్తాం.